చేయాలి. ఏ బనానా తినేటప్పుడు కందుతాడు కదా, అందుకనే చీకటి గదిలో వేసేసి తాళం వేసేయాలి. తాళం వేసేసాక మీరు బనానా తినేసాక తొక్క పాడుస్తాయి కదా, అప్పుడు తమ్ముడు హాల్లోకి తెచ్చాలి. ఇంకా ఏమన్నా తినేటప్పుడు తాగినప్పుడు ఇలా మాట్లాడకూడదు. మరేం చేయాలి? అప్పుడు తమ్ముడిని ఏం చేయాలి? అప్పుడు ఎక్కడో కూర్చోడు పెట్టేయాలి. అవునా? కూర్చోడు పెట్టేసి పాలు పెట్టేసి పడుకోబెట్టాలి మరి. అవునా? ఎలాగవుతుంది అది? అలా కదండి, మీరు ఎత్తుకుని అటు ఇటు తిరిగితే అప్పుడు పడుకుంటారు బయట. అవునా? పడుకోవట్లేదు ఈ మధ్యన. పడుకుంటాడండి, లైట్ ఆడిపిస్తే పడుకుంటాడు. లేదమ్మా, పడుకోవట్లేదు వాడు. హార్డర్ మీద వేసుకుని పడుకోబెట్టాలి. నువ్వు ఎప్పుడైనా చూసావా అది? నువ్వు ఎప్పుడైనా చేసావు అలాగా? నాకేంటి లైట్ ఆడిపిస్తాను, దుప్పటి కప్పుకోవట్లేదు. ఏ నాకు అక్కడ హాయిగా లేదు, నాకు అంత చల్లగా ఉండాలి. అవునా? అందుకని నేను కాళ్ళకే కప్పుకుంటున్నాను. ఓహో, మరి తమ్ముడిని ఎత్తుకోవచ్చు కదా, తమ్ముడిని ఎత్తుకుని నువ్వు పడుకోబెట్టచ్చు కదా. నేను ఎంత ఉన్నానండి? నేను చిన్నది కదా. నువ్వా? పర్లేదు, నువ్వు ఎత్తుకోగలవు కదా. తమ్ముడు పెద్దోడు, చిన్నోడు కదా నీకన్నా. ఒకసారి నా దగ్గర నుండి బట్టి నేను చూస్తాను. నీ దగ్గర ఎంత ఉన్నాడు నీకన్నా? అదిగో నీకన్నా. డాడీ అవన్నీ తీసేస్తాడు డాడీ. మీరు అందుకనే ఇలా చెప్పారు కదా లోపల పెట్టి తలిపేసామని. అవునా? లోపల పెట్టి తలిపేసేస్తే ఏమవుతా ఇంకా? అక్కడ బొమ్మ ఉంది కదా, కొత్త బొమ్మ, దాంతో ఆడుకుంటాడు. అవునా? ఫాస్ట్ బనానా తినేసి హాల్లో తీసుకొచ్చేసి ఆ చేయి కిందకి పడేసి అప్పుడు బయటికి తీయాలి మరి హాల్లోకి. అవునా? కాదమ్మా, నువ్వు తమ్ముడిని ఎత్తుకుని పడుకోబెట్టేయచ్చు కదా. నేను నువ్వు ఎత్తుకుని పడుకోబెట్టేయచ్చు కదా. నేను కొంచెం చిన్ననే కదా ఉన్నానండి, నేను కొంచెం చిన్ననే కదా. అవునా? కొంచెం చిన్ననే కదా నేను కొంచెం. కానీ తమ్ముడు కన్నా పెద్దనివే కదా. అవునవును, బన్నీ కూడా పెద్దోడే కదా. బన్నీని కూడా నువ్వు ఎత్తుకోవచ్చు. బన్నీ పెద్దోడే, నేను ఎత్తుకోలేను. అవునా? మేమిద్దరం పడిపోతాం. అవునా? బన్నీ పెద్దోడు. మరి తమ్ముడిని కూడా పెద్దోడే, తమ్ముడు కూడా ఎత్తుకోలేము. మేమిద్దరం పడిపోతాం. ఎవరిని నేను ఎత్తుకోలేను. ఎవరిని ఎత్తుకోలేవా? ఏ కిందకి పడిపోతాను డాడీ. అవునా? ఏ అమ్మా, ఎందుకు పడిపోతావు? నా కాళ్ళు అంత ఉన్నాయేంటి? నీ కాళ్ళు పెద్దవే కదమ్మా. నా కాళ్ళు కొంచెం చిన్నవి కదా డాడీ. అవునా? కింద చూడండి ఒకసారి. ఓహో, కిందకి. చిన్నవానివి. నా కాళ్ళు చిన్నవి కదా. అందుకు ఎత్తుకోలేవా నువ్వు తమ్ముడిని అయితే? నేను పెద్దోళ్ళని ఎవరిని ఎత్తుకోలేను, పడిపోతాను. అవునా? పెద్ద కాళ్ళతో అయితే నేను స్కూల్కి వెళ్ళకలేదు, పెద్ద నేను అవుతాను కదా, అప్పుడు ఎత్తుకోవాలి. అవునా? తమ్ముడిని వాళ్ళని. స్కూల్కి వెళ్ళక నేను పెద్దోని అవుతాను. అవునా? నన్ను స్కూల్ పంపించేది రోజు స్కూల్ పంపించేసాక అక్కడ కొత్త కొత్త బొమ్మలు ఉంటాయి కదా, దాంతో ఆడుకోవచ్చు. అవునా? అక్కడ పెన్సిల్స్ వేస్తే మంచి బొమ్మ చూపిస్తాడు.
అవునా? నీకెలా తెలుసు అవి? నాకు తెలుసు కదా, నేను పెద్దనే కదా కొంచెం. తెలుసా నువ్వు పెద్దనివా? ఒకసారి నాకు చూసి వస్తుంది. ఏంటమ్మా? చూసు చూసి వస్తుందా?